చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇంతలా కొట్లాడుతుంది. కొట్లాడాల్సింది ఒక ఉపాధి హామీ పనికి మాత్రమే కాదమ్మా. మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. రైతులకు చూసుకుంటే గిట్టుబాటు ధర లేదు. ప్రతి రైతు 2.5 లక్షల అప్పు కలిగి ఉన్నాడు. ఇలా బిడ్డలకు ఉద్యోగాలు లేవు. డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు కూడా ఈ రోజు వరకు కూడా ఇన్ని సంవత్సరాలైనా మన రాష్ట్రం ఏర్పడి మనకు ప్రత్యేక హోదా రాలేదు, దాంతో ఉద్యోగాలు రాలేదు. దాంతో వీళ్ళంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే ఆటో డ్రైవర్లుగా గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతకు ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అంటే ఎవరికి పట్టింది? ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతేకాదు మన రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు కారణము బీజేపీ పార్టీ. కానీ ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించే ధైర్యం చేయటం లేదు. ఎలాగో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే కూటమి కట్టారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమంగా కూటమి కట్టారు. కాబట్టి ఆయన కూడా బీజేపీ పార్టీని పల్లెత్తి మాట అనడు. అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి ఉన్న అన్ని పార్టీలు ఊడిగలు చేస్తే మరి బీజేపీ పార్టీని ఎవరు ప్రశ్నిస్తారు? బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వాలి, మనకు రాజధాని కట్టివ్వాలి, ఇంకా ఎన్నో విభజన హామీలు అన్ని నెరవేర్చాలి. కానీ ఇవేవి ఒక్కటి కూడా బీజేపీ పార్టీ నెరవేర్చదు. అడగాల్సిన నాయకులు ఎవ్వరూ అడగటం లేదు. మన రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న పెద్ద పార్టీ నాయకులు. కానీ ఎవ్వరూ కూడా బీజేపీని ఎదిరించే సాహసం ఇంతవరకు చేయటం లేదు. అంటే దానికి కారణం వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే ప్రజల మేలు గురించి ఆలోచన చేసే నాయకుడు గాని పార్టీ గాని మన రాష్ట్రంలో లేదు, ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప. అందుకే చెప్తున్నాం, ఈ రోజు కనీసం పెన్షన్లకు కూడా దిక్కులేదు. ఇందాక చెప్తున్నారు 5 సంవత్సరాలు అయింది అని, ఇంకో 3 సంవత్సరాలు అయింది అని పెన్షన్లు అడుగుతూనే ఉన్నాము. కనీసం పెన్షన్లు కూడా ఇయ్యని నాయకులు ఉన్నారు అంటే ఇక ఈ నాయకులు ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఈ ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? కనీసం పెన్షన్లు కూడా దిక్కులేదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాచురేషన్ పద్ధతిలో ఎంతమంది పెన్షన్లు అడిగితే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు దిక్కెవరు? అమ్మా ఇక్కడ తిరుగుతున్నాం, అక్కడ తిరుగుతున్నాం. వాళ్ళైతే తణుకు విశాఖపట్నం 3 సార్లు తణుకు విశాఖపట్నం తిరుగుతూనే ఉన్నాం, తిప్పించుకుంటూనే ఉన్నారు. ఇంతవరకు మాకు పెన్షన్ ఇవ్వటం లేదంటున్నారే. ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. మరి కనీసం పెన్షన్లకు కూడా దిక్కు లేదు అంటే ఇక పేదవాడిని ఆదుకునేది ఎవరు? అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల జీవితాలలో నిజమైన మార్పు వస్తుంది. ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిపి 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు, 6,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ కి బకాయిలు పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బ్రహ్మాండంగా జరిగాయి ఈ పథకాలన్నీ. మళ్ళీ ఇవన్నీ అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదిస్తేనే ఈ మార్పు సాధ్యమవుతుంది. ఈ హస్తం గుర్తుకు మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ హస్తం గుర్తుకు మీరు ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేయగలిగారు, ఫీజు రీయింబర్స్మెంట్ చేయగలిగారు, పేదవాళ్లకు ఇల్లులు కట్టించగలిగాడు. ఇవన్నీ సాధ్యమైంది ఎందుకు అంటే రుణమాఫీ కూడా చేయగలిగాడు. అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇన్ని చేయగలిగినప్పుడు మరి ఈ నాయకులంతా మిగతా పార్టీ నాయకులుగా చేయలేకపోతున్నారు అంటే దానికి తేడా కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ, ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ. మిగతా పార్టీలు అన్ని వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసే పార్టీలనే కదా అర్థం. అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నిలబడి మిమ్మల్ని అడుగుతుంది, మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, బలపరచండి. మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా. చాలా అయిపోయింది, ఇప్పటికే చాలా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసాం, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూసాం. కానీ ఒక్కరూ కూడా ప్రజల గురించి ఆలోచన చేసిన నాయకుడు లేరు.